హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ట్రేడర్ తెలుగు. సో మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, ఇక్కడ హైయర్ లోస్ ఫామ్ అవుతున్నాయి బిట్ కాయిన్ లో. సో ఈ హైయర్ లోస్ అనేది బుల్లిష్ బ్రేక్అవుట్ కి మన స్ట్రక్చర్ అనమాట. వన్స్ ఈ బుల్లిష్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. ఇప్పుడు ఇది ఒక అప్డేట్. మార్కెట్ ఏంటంటే ఇప్పుడు 114 ఆర్ 115 చూసి అండ్ మళ్ళీ మీకు ఇలా వచ్చి రీటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్ లేదు అటువంటి బ్రేక్అవుట్. ఇన్ కేస్ మీరు ఇక్కడ ప్రీవియస్గా చూసుకుంటే ఈ బ్రేక్అవుట్ సేమ్ సిమిలారిటీగా ఇలా ఉంది అంటే మార్కెట్ అనేది ర్యాలీ ఉంటుంది. బట్ బేసికలీ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ జూలైలో మార్కెట్ బాగా ర్యాలీ అయిందంటే మీకు ఆగస్ట్లో మళ్ళీ డౌన్ ఉంటుంది. సో ఈ ఏదైతే ఉందో ఇలా సేమ్ బిట్ కాయిన్ ఎలా అయితే బ్రేక్అవుట్ చేసిందో అలానే ఈటీహెచ్ కూడా బ్రేక్అవుట్ అయింది. సో ఈటీహెచ్ కూడా చాలా ప్యూర్ బుల్లిష్లో ఉంది ఇప్పుడు. సో మీరు గమనిస్తే ఈటీహెచ్ ఇంత కరెక్ట్ బుల్లిష్నెస్లో వెళ్తుంది. అండ్ మీరు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసి చూసుకోండి. సో రైట్ నో ప్రాపర్గా వచ్చింది అండ్ మనకు రీటెస్ట్ జరిగింది. సో మార్కెట్ అనేది క్లియర్ కట్ బ్రేక్అవుట్ మనకు టాప్ వర్డ్ ఉందన్నమాట. సో అప్వర్డ్ లో మార్కెట్ ఫస్ట్ 3000ని బ్రేక్ చేస్తుంది. సో ఈ 3000ని బ్రేక్ చేసిన తర్వాత ఇన్ కేస్ మార్కెట్ మళ్ళీ కొద్దిగా బ్రీత్ కోసం ఇక్కడికి వచ్చి పైకి వెళ్తుంది అన్నమాట. సో ఇది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది లేదా ఇక్కడ దీని యొక్క ఎండ్ పాయింట్ ఏంటి అనేది మనం ఎప్పుడు డిసైడ్ అవ్వాలంటే డామినెన్స్, బిట్ కాయిన్ డామినెన్స్ అనేది ఎప్పుడైనా సరే ఆర్ఎస్ఐ కానీ మీరు గమనిస్తే అది ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ద లోయర్ పాయింట్ వస్తుందో ఈ ట్రెండ్ లైన్ ని రీటెస్ట్ చేస్తుందో అంతవరకే మీకు ఒక మినీ ఆల్సేషన్ టైప్ అనమాట. సో ఆ మినీ ఆల్సేషన్ టైప్ వరకు మీరు మంచిగా ఆల్ట్ కాయిన్స్ లో ట్రేడ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసింటే ప్రాఫిట్స్ కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించండి, అరౌండ్ మళ్ళీ 60% ఆర్ 58% వస్తే మళ్ళీ డామినెన్స్ అనేది మూవ్ అవుతుంది అనమాట అప్వర్డ్స్. సో అది మూవ్ కాకుండా బ్రేక్ అయితే అప్పుడు ప్యూర్ ఆల్ట్ సెషన్. అంతవరకు దీని ఒక మినీ ఆల్ట్ సెషన్ గా మాత్రమే చూడాలి, అదొక ప్యూర్ ఆల్ట్ సెషన్ ఎప్పటికీ కాదు. సో ఫ్రెండ్స్, ఇటువంటి మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఆన్ టైం మీరు తెచ్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు నేను యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు బయో లింక్స్లో డిస్క్రిప్షన్స్లో నేను మెన్షన్ చేశాను. సో అక్కడ మీరు వచ్చి అండ్ ఫాలో అయితే ఇటువంటి అప్డేట్స్ వీడియోలే కాకుండా ఇన్స్టాంట్గా మీరు తెలుసుకుంటారు. సో ఇప్పుడు మీరు యూఎస్డిటీ డామినెన్స్ కూడా గమనించండి. ఇప్పుడు ఈ ప్రీవియస్ సపోర్ట్ లైన్ బ్రేక్ అయిందన్నమాట. సో మేబీ ఇక్కడ వన్ మోర్ టైం ఇది 3.7 ఏరియా దగ్గరికి రీటెస్ట్ రావడానికి వస్తుంది అనమాట. సో వన్స్ ఇక్కడికి వచ్చింది అంటే ఇన్ కేస్ అది ఒక హైయెస్ట్ పాయింట్ అవుతుంది క్రిప్టోకి. దీని అక్కడ నుండి మళ్ళీ మార్కెట్ అనేది మీకు బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రీవియస్ ఇయర్ లో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు, మనకు డిసెంబర్ అండ్ జనవరిలో అలా ఎలా అయితే డబుల్ బాటం వచ్చిందో ఇక్కడ కూడా మేబీ ఇప్పుడు మనకి ఏదైతే ఉంటుందో ఈ జూలైలో హైయర్ చూసి దీని ఆగస్ట్ లో ఒక చిన్న డమ్ చూసి సెప్టెంబర్ నవంబర్ లో రైజ్ అవుతే ఛాన్స్ ఉంది. సో